అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చైనా విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చాడు. చాలా సుదీర్ఘమైన చర్చలే జరిగాయి. చర్చలు జరిగిన తర్వాత ఈ అరుదైనటువంటి మినరల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్నింటినీ అంతకుముందు ఫుల్ బ్యాన్ పెట్టింది, ఏ దేశానికి ఇవ్వకుండా. వాటిని భారతదేశానికి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశాడు. బార్డర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కూడా ఒక ఉద్ఘాటన చేయటం జరిగింది. 2 దేశాలు కలిసి ఎందుకు పోవాలని కూడా ఆయన అన్నాడు. మంచిదే. ఒక రకంగా ఇది ట్రంప్ విధానానికి చెంపపెట్టు. ట్రంప్ చేస్తున్నటువంటి విధానాల వలన భారత్, చైనా, రష్యా దగ్గరికి వచ్చి ఒక కూటమిగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ట్రంప్కు థ్రెట్ ఇవ్వటం కోసంగా ఇదైతే మంచిదే, కానీ లాంగ్ టర్మ్లో మన ప్రయోజనాలు చైనాతో పోవటం వల్ల లాభదాయకంగా ఉంటాయనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రోజు కూడా చైనా మనకు రిలయబుల్ పార్ట్నర్గా లేదు. నెహ్రూ గారి టైం నుంచి ఆయన అతి మంచితనం, నమ్మకం, కమ్యూనిజం మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ, వీటన్నిటితో ఈయన ఒక ఐడియలిస్టిక్గా, డ్రీమర్ లాగా చైనాతో బిహేవ్ చేశారు. వాళ్ళు చాలా ప్రాక్టికల్గా మా ఇంట్రెస్టే మా రకంలో వచ్చి దండయాత్ర చేసి ఏరియాను ఆక్యుపై చేశారు. అప్పటి నుంచి ఘర్షణ జరుగుతూనే ఉన్నది. మధ్యలో కొద్దిగా ఎప్పుడైనా దాంట్లో వెసులుబాటు వచ్చినా వెంటనే వాళ్ళు ఏదో ఒకటి చేసి దాన్ని వెనక్కు తీసుకొని వస్తూ ఉన్నారు. రెండోది, చైనాకు మన దేశంతోనే కాదు, అన్ని నైబరింగ్ కంట్రీస్తో కూడా ప్రాబ్లం ఉన్నది. అటు వియత్నాంతో ప్రాబ్లం ఉన్నది, జపాన్తో ప్రాబ్లం ఉన్నది, ఫిలిప్పీన్స్తో ప్రాబ్లం ఉన్నది, మనతో కూడా ప్రాబ్లం ఉన్నది. అటువంటి దేశం, ఇంపీరియలిస్టిక్ యాంబిషన్స్ ఉన్నటువంటి దేశం, మనకు పక్కనే ఉన్నటువంటి పెద్ద దేశం, దాంతో దీర్ఘకాలంలో మన ప్రయోజనాలు కలిసి ఉంటాయనుకోవటం సరైన విధానం కాదు. రెండోది, చైనా కానీ ఇండియా కానీ రెండిటికి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ చాలా ముఖ్యం. వాళ్లకు ఎందుకంటే పాపులేషన్ వాళ్ళది ఎక్కువ ఉంది, మనది ఎక్కువ ఉన్నది. సో కాంప్లిమెంటారిటీ ఆఫ్ ఎకానమీస్ లేవు మనకి. ఎప్పటికైనా కాంప్లిమెంటరిటీ ఉన్న ఎకానమీ ఏదైనా ఉందంటే అది వెస్ట్రన్ యూరప్ కావచ్చు, అమెరికా కావచ్చు. వాటిని వదిలేసుకొని చైనాతో బలపడటం వల్ల చైనా వాళ్ళ ఉత్పత్తులకు మనం పెద్ద మార్కెట్ అవుతామే, కానీ మనం వాళ్లకు ఎక్కువగా పంపించగలిగినవి ఏవి ఉండకపోవచ్చు. సో లాంగ్ టర్మ్లో చైనాతో పోవటం అనేటటువంటిది భారతదేశానికి ప్రయోజనకరమైన విధానం కాదు. ఎప్పటికైనా మనం వెస్ట్రన్ యూరప్, అమెరికా వైపే మొగ్గు చూపెట్టడం మంచిది. బట్ ఈ రోజున్న పరిస్థితిలో ఇది ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ లాగా తీసుకొచ్చి ఉంటే మంచిదే. ఎందుకంటే ట్రంప్ను, అమెరికాను వాచ్, మాకు ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఉందని. బట్ దీన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకుపోయి అదేదో దానివల్ల మనం లాభపడతాం అనుకుంటే మాత్రం అది తప్పు. ఎప్పటికైనా అమెరికా కూడా ఇది రియలైజ్ చేయాలి. ఏషియా పసిఫిక్ ఏరియాలో వాళ్ళకి ఎప్పటికైనా రిలయబుల్, ట్రస్టెడ్ పార్ట్నర్ ఇండియాయే. ఇండియాను వదిలేసుకున్నారని అంటే చైనా ఎదురుతిరిగి వాళ్ళకు ట్రస్టెడ్ పార్ట్నర్ కాదు, దెబ్బతింటారు. ఆ జ్ఞానం ట్రంప్కు లేదు. చాలామంది అమెరికన్స్ అది ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది టెంపరీ ఫేస్ కూడా కావచ్చు. బట్ ఆ టెంపరీ ఫేస్ను మనం ఫేస్ చేయలేక చైనాతో పూర్తిగా టిల్ట్ అయిపోయినామంటే మాత్రం భవిష్యత్తులో బాగా దెబ్బతింటాం. ఇది ఈరోజు చైనా ఫారిన్ సెక్రటరీ యొక్క ఇండియా విజిట్ మీద నా అభిప్రాయం. థ్యాంక్ యూ.